హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో వచ్చేసి లాంగ్ డ్రెస్సులకు కానీ ఫ్రాక్లకు కానీ నడుం దగ్గర స్టిచ్ కనపడకుండా అంటే ఖర్చు కనపడకుండా లోపల వైపుకి వెళ్ళేటట్లు చూడండి ఈ విధంగా ఎలా కుట్టాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ముందుగా లైనింగ్ కింద భాగంలో అంటే మనం మిషన్ పైన పెట్టినప్పుడు లైనింగ్ వచ్చేసి ఫస్ట్ చూడండి ఈ విధంగా ఫస్ట్ లైనింగ్ పెట్టాలి. దానిపైన ఇలా బాడీని ఉంచాలి. దాని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడు బాడీ యొక్క రైట్ సైడు చూడండి, ఇది రైట్ సైడు బాడీ రైట్ సైడు ఈ విధంగా ఉంచాలి. ఉంచి 3 సమానంగా పట్టుకొని స్టిచ్ చేయాలి. మనం 3 సమానంగా పట్టుకోలేదనుకోండి ఫ్రాక్కి కింద భాగంలో కొంచెం ఎత్తు తగ్గులు వస్తుందన్నమాట. మనం జిగ్జాగ్ చేసిన తర్వాత అది క్లియర్గా కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే కరెక్ట్గా పట్టుకోవాలి. ఈ విధంగా 3 సమానంగా మనం ఒకేసారి ఉంచలేము, కొత్తగా నేర్చుకుంటున్నాం లేదా జారీ క్లాత్స్ ఏమైనా ఉన్నాయి అలాంటప్పుడు ఏంటంటే మనం ముందుగానే కరెక్ట్గా 3 సమానంగా పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టి ఆ తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనం కస్టమర్స్కి ఫ్రాక్ కుట్టించినప్పుడు అంటే ఫినిషింగ్ చూడడానికి చాలా నీట్గా ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఓహో వీళ్ళకి బాగా వస్తుంది కుట్టడానికి, మనము దాంతో కొంచెం మనీ కూడా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందులో మనం చిన్నపిల్లల ఫ్రాక్స్ కుట్టేటప్పుడైతే ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి గుచ్చుకోదు, ఇరిటేట్ అవ్వరు, బాగుంటుంది. ఇప్పుడు ఇంకో డబల్ స్టిచ్ వేసుకోవాలి. దాని తర్వాత ఈ ఎడ్జ్ ఉంది చూడండి, ఈ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనం ఓవర్లాక్ కూడా చేయొచ్చు. ఓవర్లాక్ లేనప్పుడు ఏంటంటే ఇలా స్టిచ్ వేయడం వల్ల పిగిలే క్లాత్స్ కానీ లేదా ఇంకా పిగలకుండా అట్లా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా అంటే మనం ఫ్రాక్ ఇచ్చినప్పుడు కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది. ఇంకో సైడ్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే కస్టమర్స్కి మనం ఫ్రాక్ ఇచ్చిన వెంటనే చూసి అబ్బా బాగా కుట్టింది అని అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.